హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వయా కుకింగ్. ఈరోజు నేను మీతో చాలా టేస్టీగా ఫిష్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించేస్తాను. చికెన్ మటన్ బిర్యానీ లాగే ఈ ఫిష్ దమ్ బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్విక్గా రెడీ చేసేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. వీకెండ్స్లో అండ్ ఏదైనా స్పెషల్ అకేషన్స్లో ఈ బిర్యానీ కనుక చేసుకున్నట్లయితే చాలా స్పెషల్గా మారిపోతుంది అండ్ చాలా ఇష్టపడి తినేస్తారు. ఇప్పుడు ఈ ఫిష్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్గా ఒక బౌల్ తీసేసుకొని అందులోకి ఫిష్ పీసెస్ని యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఈ షేప్లో కట్ చేసేసుకున్న ఫిష్ పీసెస్ని తీసేసుకున్నాను. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒక్క నిమ్మకాయ చెక్కని ఇలా పిండేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నిటిని మనం ఫిష్ ముక్కలకి బాగా పట్టించేసేసుకోవాలి. ఈ ఫిష్ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టించేసేస్తే మనకి ఫిష్ అనేది చాలా టేస్టీగా మారిపోతుంది. ఇలా ప్రతి ముక్కకి ఈ మసాలా అనేది బాగా పట్టించేసేసుకోవాలి. ఇలా మనము ఫిష్ ముక్కని రెడీ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసేసుకున్న ఫిష్ పీసెస్ని ఒక 30 మినిట్స్ వరకు మనం పక్కకు పెట్టేసుకున్నట్లయితే ఫిష్ అనేది చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా హీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసేసుకున్న ఫిష్ పీసెస్ని వేసేసుకోవాలి. ఫిష్ పీసెస్ని వేసేసుకునేటప్పుడు మనం స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఫిష్ పీసెస్ని ఒకటి తర్వాత ఒకటి వేసేసుకున్నాను. ఇలా మనం వేసేసుకున్న తర్వాత రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి ఫిష్ అనేది చాలా క్రిస్పీగా మారేంత వరకు మనం ఫిష్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారా, ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మనకు ఫిష్ అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి చాలా క్రిస్పీగా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన ఫిష్ని మనం తీసేసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా మీకు ఎన్ని ఫిషెస్ కావాలంటే అన్ని ఫిషెస్ని చేసేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ పైన మరొక కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి హీట్ అవ్వగానే ఇందులోకి మనం ఒక 4 టేబుల్ స్పూన్ ఫిష్ని ఫ్రై చేసేసుకున్న ఆయిల్ వేసేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే హోల్ గరం మసాలా అండ్ పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద సైజు ఉల్లిపాయని తీసేసుకున్నాను. ఇలా ఉల్లిపాయలన్నీ వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు స్లైట్ కలర్ చేంజ్ అవ్వగానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకున్న తర్వాత ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ టమాటో ప్యూరీని వేసేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీ యొక్క పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని కుక్ చేసేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మనకి టమాటో ప్యూరీ అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని ఇందులోకి ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత ఇందులోకి కొత్తిమీర, పుదీనా ఆకులు వేసేసుకొని ఒకసారి బాగా టాస్ చేసేసుకోవాలి. ఇలా కొత్తిమీర, పుదీనా ఆకులు వేసేసుకొని కుక్ చేసేసుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అవుతూ ఉండగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా బీట్ చేసేసుకున్న పెరుగుని వేసేసుకోవాలి. పెరుగు వేసేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి మొత్తం అంతా బాగా కలిసిపోతుంది. ఇలా పెరుగంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని వేసేసుకోవాలి. ఈ జ్యూస్ అంతా ఫిష్ ముక్కలకు పట్టేసుకుంటుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులో ఒక 3 లీటర్స్ వాటర్ యాడ్ చేసేసుకోవాలి. అందులోనే 2 బిర్యానీ ఆకు, జావత్రి, యాలకులు, లవంగాలు, చెక్క అండ్ 1/2 టేబుల్ స్పూన్ షాజీరా వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు అండ్ ఫిష్ని ఫ్రై చేసేసుకున్న ఆయిల్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఈ వాటర్ బాయిలింగ్ వచ్చేంత వరకు బాయిల్ చేసేసుకోవాలి. సో ఒకసారి మూత తీసేసుకుంటే వాటర్ అనేది మనకి ఇలా బాయిలింగ్ అవుతూ ఉంటుంది. సో ఇందులోకి నేను 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న 3 గ్లాసుల బాస్మతి రైస్ని వాటర్ డ్రైన్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇలా రైస్ అంతా ఈ వాటర్లోకి వేసేసుకొని రైస్ బాగా కుక్ అయిపోయేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకుంటున్నాను. రైస్ అనేది మనకి 50% కుక్ అవ్వగానే స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 50 to 80% కుక్ చేసేసుకోవాలి.
రైస్ అంతా కుక్ అయిపోయిన తర్వాత వాటర్ డ్రైన్ చేసేసుకొని మనం బిర్యానీ కోసం కడాయి తీసేసుకొని అందులో నెయ్యి వేసేసుకొని ఇలా మనం రైస్ని యాడ్ చేసేసుకోవాలి. రైస్ 1 లేయర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ మసాలా గ్రేవీని ఒక లేయర్ లాగా రైస్ పైన వేసేసుకోవాలి. ఇలా వేసేసుకోవడం వల్ల ఫిష్లోని గ్రేవీ అంతా రైస్లోకి దిగిపోయి రైస్ అనేది చాలా టేస్టీగా మారిపోతుంది. నెక్స్ట్ ఫిష్ పైన మరొక లేయర్ రైస్ కూడా వేసేసుకోవాలి. రైస్ వేసేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర ఆకులు వేసేసుకొని అందులోనే ఒక పావు కప్ మనం ఫిష్ని ఫ్రై చేసేసుకున్న ఆయిల్ కూడా వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఇప్పుడు గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక 7 నిమిషాలు లో ఫ్లేమ్లో, ఒక 7 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది. ఒక 15 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఈ గిన్నెని డిస్టర్బ్ చేసేసేయద్దు. నెక్స్ట్ ఇప్పుడు ఈ రైస్ని మనము బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే చూసాడా రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా విడివిడిగా రెడీ అయిపోయిందో. టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను చెప్పిన స్టెప్స్ కనుక మీరు ఫాలో చేసినట్లయితే చాలా ఈజీగా చాలా టేస్టీగా ఈ ఫిష్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.